సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మీరు ఇంతవరకు మరణాత థియలాజికల్ సెమినరీని గూర్చిన వివరాలు మీరు పరిశీలన చేశారు. నేను ఇంతకుముందు మీతో ప్రస్తావించినట్లు మీలో ఆసక్తి కలిగినటువంటి యువత యువకులు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని అనుకునేవారు, తెలుగు చదవటం రాయటం మాట్లాడటం వచ్చినవారు, ఇంగ్లీషు చదవటం రాయటం మాట్లాడటం వచ్చినవారు మమ్మల్ని సంప్రదించండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా దగ్గరే ఉండి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాము. స్త్రీలకు పురుషులకు వేర్వేరు వసతులను ఏర్పాటు చేశాము. గ్రంథాలయము, తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గత 2.5 దశాబ్దాలుగా దేవుని వాక్యాలను వేలాది మందికి నేర్పిస్తున్నాము. అనేక మంది సంఘాలను నిర్మించారు, సువార్థికులుగా మారారు, దేవుని సేవలను చక్కగా జరిగిస్తున్నారు. మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని వెంటనే సంప్రదించండి. అనగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సంప్రదిస్తే వివరాలు మీకు తెలియజేస్తాము. దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 42వ వచనం. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు స్వచ్ఛందముగా ఈ లోకములో తన శిలువ యజ్ఞాన్ని జరిగించబోయే ముందు యెరూషలేమును చూచి చెప్పినటువంటి మాట. యెరూషలేము అంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు వారి మనోభావాలను అర్థం చేసుకుని చెప్పాడు. కనీసంగా ఈ రోజైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది. ఎంతసేపు మేము ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాము, మేము చక్కగా ఉన్నాము, పద్ధతిగా ఉన్నాము అని సమర్థించుకుని విలువైన సంగతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు చూపించిన ప్రేమ త్యాగములు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని నిరాకరించి అర్థం లేనటువంటి పద్ధతులను సమర్థించుకుంటూ జీవించటం మంచిది కాదు అని ప్రభువైన యేసు చెప్పకనే చెప్తూ, కనీసం ఈ రోజైనా ఈ సమాధాన సంబంధమైన సంగతులను విని అందులో ఉన్న సంగతులు గ్రహిస్తే బాగుంటుంది కదా అని ఆ పట్టణంలో ఉన్న ప్రజలను చూచి హెచ్చరించాడు. ఈ సంగతి మీలో చాలామందికి తెలుసు. ఇలాంటి సంగతులు మనం చదివినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు, ఆనాటి యూదులు అలా చేశారు, ఇలా చేశారు, యేసు ప్రభుని సిలువ వేశారు, దేవుని సంగతులు అర్థం చేసుకోలేదని నేను చెబుతాను, మీరు చెబుతారు. ఈ కాలమందున్న మన పరిస్థితి ఏంటి? మనం ఏ విధంగా ఉన్నాం? చెప్పేవారైనా వినేవారైనా సంగతులను గ్రహించకుండాను, బుద్ధిలో ఉన్న లోపాన్ని సరిచేసుకోకుండాను ఎంతసేపు సమర్థించుకుంటూ విచిత్రమైనటువంటి భక్తి చేసుకుంటూ పోయేటటువంటి మనుషులము కాదా మనందరమును? కొంతమంది ఎక్కువగాను, కొంతమంది తక్కువగాను. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు యూదులు వినలేదు, పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. సమాధాన సంబంధమైన సంగతులను వినలేదని నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, మీరు చెబుతున్నారు, నేను వింటున్నాను. మన సంగతి ఏమిటి?
ఎంతోమంది ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, పెద్దల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు కనీసమైనటువంటి అవగాహన లేకుండా, స్పందించవలసిన వాటికి స్పందించకుండా తిరుగుబాటు చేస్తూ అన్నీ నాకు తెలుసు అన్నట్లుగా భావించి ఏమీ తెలియని పరిస్థితుల మధ్యలో బంధించబడిన మానసిక స్థితిగతుల మధ్యలో మనుషులు లేరా? ఈనాటి సమాజంలో ఉన్న మన సంగతి ఏమిటో మనం ఆలోచించుకోవలసిన అవసరం లేదా? దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడాడు? ఎన్ని సంవత్సరాలుగా మన ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను జరిగిస్తున్నామో, సేవలను జరిగిస్తున్నామో, ఇన్ని సంవత్సరాలు ఎంత అనుభవాన్ని గడించినప్పటికీ సామాన్యమైన సంగతులకు దారి లేనప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినప్పుడు తీవ్రమైనటువంటి అభ్యంతరముతో స్పందించి మన అనుభవాన్ని గురించి చెప్పుకుందామా? దాని వలన ప్రయోజనం ఏమిటి? ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు వింటే నీకు మేలు కదా అన్నాడు. కనీసం ఈ రోజన్నా వింటే బాగుండు అని ప్రభు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ యెరూషలేమును చూచి ఈ సంగతులు చెప్పాడు. యెరూషలేము దేవుని సంఘమునకు సూచన, అంటే మీకు నాకు సూచన. దేవుడు మనతో ఏం చెబుతున్నాడు? యెరూషలేమును చూసి చెప్పాడు, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు, బాధపడ్డాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, నిజమే. మరి మన విషయంలో ఏం జరుగుతుంది? యూదులు నేర్చుకోలేదని అంటున్నారు, మనం ఎన్ని సంగతులు నేర్చుకుంటున్నాం? మనం ఎన్ని సంగతులు గ్రహిస్తున్నాం? ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాం? ఎన్ని సంవత్సరాలుగా దేవుని సేవలు జరిగిస్తున్నాం? సంఘములను నిర్మించామని, రకరకాలైన కార్యక్రమాలను చేపట్టామని, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామని, దేవుని వాక్యాన్ని వింటున్నామని రకరకాలుగా చెప్పుకునేటటువంటి మనం దైవ సంబంధమైన సంగతులలో ఏ ఏ సంగతులను నిర్లక్ష్యం చేస్తున్నామో వాటిని పరిశీలించుకోవలసిన అవసరం ఉభయపక్షాలకు ఉన్నది కదా. ఇక్కడే ప్రపంచమంతా తడబడుతోంది. నేర్చుకొనవలసిన సంగతులను నేర్చుకొనవలసిన వయసులో నేర్చుకోకుండాను కొద్దిగా గ్రహించి సర్వము గ్రహించినట్లుగా భావించేటటువంటి విచిత్రమైన అమాయకుల మధ్యలో మనందరం జీవిస్తున్నాం. దేవుని లేఖనాలలో ఉన్న సంగతులు, భౌతికంగా ఉన్నటువంటి సంగతులను మనం నేర్చుకోవలసిన అవసరత ఉన్నది కదా. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. సర్వము గ్రహించిన వాళ్ళు ఎవరున్నారండి? సర్వము గ్రహించిన వాళ్ళు నాకు తెలిసి భూలోకంలో ఎవరూ లేరు. ఒకవేళ చెప్పినా వాళ్ళు ఎందుకు చెబుతున్నారో వాళ్ళనే అడిగి తెలుసుకోవాలి. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిలోనే మనం ఉన్నాం. అయితే ప్రాథమికమైన సంగతులు ఎప్పుడో నేర్చుకోవలసిన వాటిని ఇప్పుడు నేను నేర్చుకుంటున్నానండి అంటే అది సహృదయం కాదు, అలసత్వం, అదో రకమైన అమాయకత్వం కదా. కనీసంగా ఈ రోజన్నా నేర్చుకోండి. ఈ రోజన్నా ఓ యెరూషలేము వాసులారా, పండితులని, మేధావులని, గొప్పవాళ్ళని, అనుభవజ్ఞులని చెప్పుకునే మనుషులైన మీరైనా ఈ సంగతులు గ్రహిస్తే మంచిది కదా అని యేసు ప్రభు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. క్రొత్త నిబంధన యెరూషలేముగా, క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులుగా, క్రొత్త నిబంధన దేవుని సంతానముగా ఉన్నటువంటి మనం ఈ సంగతులలో ఎక్కడున్నాం? నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, సమర్థించుకోవటం తప్ప సవరించుకోవటం చాలామందికి చేత కాదు. చేతగాకపోయినప్పటికీ, తెలియకపోయినప్పటికీ అదో రకమైనటువంటి సమర్థింపులో ఉన్నతమైన భావజాలం కలిగిన వాళ్ళమని భ్రమలో జీవించటం తప్ప వాస్తవాలకు దూరంగా బ్రతుకుతున్నారు కదా. ఆత్మలో నిజాయితీ కలిగి జీవించటం అంటే ఏంటి? భక్తిలో నిబద్ధత కలిగి, శ్రద్ధ కలిగి, నిజాయితీ కలిగి, తెలియని సంగతులను బేషరతుగా తెలుసుకుని వాటిని అనుసరించి జీవించటమే భక్తి. అది లేనప్పుడు దాని వలన ఎవ్వరికీ పెద్ద ప్రయోజనం లేదు, సుఖం లేదు. అలాంటి వాళ్ళ సంఖ్య అధికమవుతూ ఉన్న ఈ రోజుల్లో దేవుని భయం కలిగి, భక్తి కలిగి, సున్నితమైన పరిజ్ఞానంతో దేవుని సంగతులను మనందరం నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటూ నేర్పించాలి. తెలియని సంగతులను తెలుసుకోవాలి. ప్రభు మీతో ఏం చెబుతున్నాడు, నాతో ఏం చెబుతున్నాడు, మనందరితో ఏం చెబుతున్నాడో గ్రహించండి. మనలను చూచి సంతోషిస్తున్నాడా? మనం చేసే సేవలను చూచి, మనం చేస్తూ ఉన్న ఆధ్యాత్మిక క్రియలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఏ రోజైనా మార్పు చెందితే బాగుంటుంది కదా. ఎంతకాలం ఈ గోల? అర్థం లేనటువంటి దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి పద్ధతులలో, అదో రకమైనటువంటి వాణిజ్య పోకడలతో దేవుని సేవలను జరిగించడం మంచిది కాదు. ఆధ్యాత్మిక పోకడలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రజాకర్షణ
పద్ధతులను మాత్రమే అనుసరించటం కాదు, ఆధ్యాత్మిక ఆకర్షణతో ప్రజల జీవితాలను సంధించాలి. ప్రజలను మన చుట్టూ తిప్పుకోవటం కాదు, దేవుని సన్నిధికి నడిపించాలనే సంగతులను దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ఆనాటి యూదులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ధ్వంసమైపోయారో, ఈ రోజుల్లో జ్ఞానంగా చెప్పేటటువంటి మాటలను పట్టించుకోకుండాను లెక్క చేయకుండా అదో రకమైనటువంటి విచిత్రమైన పద్ధతిలో కొనసాగుతున్నారు. స్వయం కృతాపరాధములను ఎవ్వరూ ఏ విధంగానూ ఆపలేరు. ఎవరి ఆలోచనకు, ఎవరి నిర్ణయానికి వారు ఫలితాన్ని మంచి అయినా దానికి వ్యతిరేకమైన అనుభవించక తప్పదు కదా. ప్రభు ఆవేదనను వ్యక్తం చేసి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారం రోజులకు స్వచ్ఛంద శిలువ మరణాన్ని పొందాడు. 3వ రోజున సమాధిని జయించి తిరిగి లేచాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవాలు వాస్తవాలే. వాస్తవాలు ఎప్పుడూ కూడా ప్రజల నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉండవు. అవి వాస్తవాలు కనుక ప్రజలు నమ్మి తీరాలి. నమ్మను అంటే కుదరదు. ఒకవేళ అదే పద్ధతిలో ఉన్నప్పుడు అది వారి వ్యక్తిగతంగా భావించాలి, వాటికి తగిన ఫలితాలను అనుభవించక తప్పదు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనములో బర్నబా పౌలు చెప్పినటువంటి మాటలను నేను చదివి వినిపిస్తాను. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. పౌలు బర్నబాలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రజలందరూ వచ్చారు, రకరకాలైనటువంటి ప్రజలు వచ్చారు, మత్సరముతో నిండుకున్నారు. పౌలును బర్నబాను దూషిస్తున్నారు అర్థం లేకుండాను. ఎందుకంటే మంచి మాటలు వినటానికి మనసు లేకుండాను, పనికి మాలిన మాటలు వినటానికి చెవులిచ్చేటటువంటి మనుషులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు కదా. నీతులు బూతులుగాను, బూతులు నీతులుగాను మారిపోయినటువంటి ఈ విచిత్రమైన సమాజంలో మంచిని ఎంతమంది ఆదరిస్తారండి? సత్యాన్ని ఎంతమంది ఆదరిస్తారండి? అది దోషము అని తెలిసినప్పటికీ, తప్పు అని తెలిసినప్పటికీ దానిని అనుసరిస్తూ అందులో ఉన్న ఆనందాన్ని పొందుకోవాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో. మత్సరముతో నిండుకున్నారు, క్రోధంతో నిండుకున్నారు. పౌలు బర్నబాలు అద్భుతమైన దేవుని సేవలను అందించే రోజుల్లో ప్రజలందరూ వచ్చినప్పుడు వీళ్ళు ధైర్యముగా చెప్పిన మాట, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసితిరి. అంటే యూదులైనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, దేవుని వాక్యం మొదటిగా మాకు రావాలండి, మేము ప్రత్యేకమైన జనాంగం అండి, అసలు ఈ లోకంలో ఉన్నవాళ్ళు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేమే ప్రాముఖ్యము అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. జాతీయ అహంకారంలో ఉన్నారన్నమాట. జాతీయ అహంకారం చాలామందికి ఉన్నదన్నమాట. అది సరైనటువంటిది కాదు. ఒకవేళ వారికి ఉన్నటువంటి అవకాశాలు, వారికి ఉన్నటువంటి మేధస్సు, వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ ఇంకా ఎవరికీ లేదంటే వారు బాగా ప్రయాసపడి వాటిని సంపాదించుకున్నారు, అభినందనీయమే. కానీ వాటిని బట్టి గర్వించటానికో, ఇతరులు పనికిమాలిన వాళ్ళు, ఇతరులకు ఏమీ తెలియదు అనటానికో అవకాశం లేదుగా. కొంతమందికి కొన్ని అవకాశాలు వచ్చాయి, కొంతమందికి రాలేదు, కొంతమందికి తర్వాత వస్తాయి. అంటే ప్రతిభావంతులు కేవలము కొంతమందిలోనే ఉన్నారా? కొన్ని జాతులలోనే ఉన్నారా? అన్ని జాతులలోనూ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగాను అన్ని భాషలు మాట్లాడే వాళ్ళల్లోనూ ఉన్నారు. కొంతమంది వెనక ముందుగా ఉన్నారు, దానిదేమున్నది? కానీ యూదులు అంటున్నారు, మాకే ముందుగా దేవుని వాక్యం వచ్చింది, మేమే ప్రత్యేకింపబడిన ప్రజలం అన్నట్లుగా వారు ఒక రకమైన అహంకారముతో స్పందించినప్పుడు ధైర్యముగా వారు చెప్పినటువంటి మాట, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. ఆ వాక్యం మాకు వద్దన్నారు, ఈ పద్ధతులు మాకు వద్దన్నారు, మాకు తెలిసిందే సత్యం అన్నారు, మేము పాటించేదే గొప్ప సంగతి అన్నారు. వారు పాటించేది గొప్ప సంగతే, కానీ వాటిని మించిన గొప్ప సంగతులు ఉన్నప్పుడు వాటిని అంగీకరించాలిగా. మీరైనా నేనైనాను కొన్ని సంగతులు నాకు తెలియదు, నాకు తెలియని సంగతులు ఎవరన్నా నాకు చెప్పారు, గొప్ప సంగతులు, వాటిని నేను అంగీకరించాలి కదా. అప్పుడు నేను గొప్పవాడిని అవుతాను. కానీ నాకు తెలిసినవే గొప్ప, నాకు తెలియనివి గొప్ప కాదు అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు కదండి. మా సంఘమే గొప్ప, నేనే గొప్ప, మా పాటలే గొప్ప, మా ప్రార్థనలే గొప్ప, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? వాళ్లే గొప్ప అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు దేవునిలో గొప్పవాళ్ళు, వాళ్ళకంటే మించిన గొప్పవాళ్ళు లేరా ప్రపంచంలో?
వాళ్ళకంటే మించినటువంటి గాయకులు లేరా ప్రపంచంలో? వాళ్ళకంటే మించిన ప్రసంగికులు లేరా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? అంటే మేమే గొప్ప, మా సంఘమే గొప్ప, మా పాటలే గొప్ప, మా ప్రార్థనలే గొప్ప అంటే దానిని మించిన దోషం ఏమైనా ఉందంటారా? మీలో గొప్పగా ఉండాలనుకునేవారు ఈ చిన్నవాని వలె తగ్గించుకుని ఉండమని ఒకవైపున దేవుని వాక్యం చెబుతుంటే, ఎవరిని వారు హెచ్చించుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో హడావిడిని సృష్టిస్తూ ఉంటే ఏ విధమైనటువంటి ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితాన్ని అలాంటి వారు జీవిస్తున్నారని చెప్పుకోవాలి? మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచుకొని దేవుని వాక్యాన్ని నిరాకరించి మాకు అన్నీ తెలుసు అని చెప్పి ఏమీ తెలుసుకోకుండాను అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించినందున మీరు విసర్జించబడ్డారు. దేవుని వాక్యము యూదేతరులైనటువంటి వారికి వినిపించడానికి మేము బయలుదేరి వెళుతున్నాం. దేవుని వాక్యాన్ని త్రోసివేసినందున, మాకు అక్కర్లేదు అన్నందున, మేము ఎవరి మాట వినవలసిన పని లేదు అన్నందున వేరే వాళ్లకు దేవుని సువార్తను ప్రకటించడం అవసరమని భావించాము. మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. ఆ రోజుల్లో యూదులే కాదు, ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారండి మన కుటుంబాల్లో, మన ప్రాంతాల్లో. ఇదిగో ఇదే భావజాలం. మాకన్నీ తెలుసు, తరతరాలుగా ప్రభువుని మేము సేవిస్తున్నాం. తరతరాలుగా ప్రభువుని సేవిస్తే క్రమంగా ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళాలని తెలియలేదా? తరతరాలుగా ప్రభువుని సేవించినప్పుడు చక్కటి పవిత్రమైన జీవితాన్ని జీవించి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి సేవలు అందించాలని కనీసంగా కొంతమందికైనా అర్థం కాలేదా? వాటికి కూడా సమాధానం చెప్పాలి. అనవసరమైనటువంటి ఆలోచనల మధ్యలో ఆనాటి యూదులు ఏ విధంగా బంధించబడి, మాకు అన్ని సంగతులు తెలుసు, ధర్మశాస్త్రము మోషే ద్వారా మాకు అనుగ్రహించబడింది, అబ్రహాము మా పితరుడు, మేము ప్రత్యేకింపబడిన జనాంగము అనే ఒక ఆలోచనలో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వాటికి నెరవేర్పుగా వచ్చాడనే సంగతిని గుర్తించకుండా, ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి తమ్మును తామే దేవుని వాక్యాన్ని త్రోసివేసి అపాత్రులుగా ఎంచుకుని అదో రకమైనటువంటి మిడిసిపాటులో ఉన్నారు ఆనాటి యూదులు కొంతమంది. మరి ఈనాటి మన పరిస్థితి ఏమిటండి? తెలియనివి తెలుసుకుంటూ తెలిసిన వాటిని ప్రజలకు బోధించాలిగా, తెలియని వాటిని తెలుసుకుంటూ ప్రభువుని సేవించాలిగా. అదేమీ లేకుండా అదేమంటే నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నానండి, అన్నిసార్లు బైబిల్ చదివానండి, అసలు మాకు పలానా వాళ్ళతో సహచర్యం ఉందండి, చాలా సంతోషం, వాటి గురించి నేనేమీ మాట్లాడటం లేదు. అయితే ఒక ప్రశ్న ఏమిటంటే, ఇంత గొప్ప అనుభవం ఉన్నప్పుడు చిన్న చిన్న సంగతులు ఎందుకు తెలియటం లేదు? సంఘములో మన పాత్ర ఏంటో ఎందుకు తెలియటం లేదు? కుటుంబంలో మన పాత్ర ఏమిటో ఎందుకు తెలియటం లేదు? దైవ సంబంధితమైన సంగతులను అణకువగా ఎందుకు అనుసరించడం చేతగాటం లేదు కొంతమందికి? ఇంత గొప్ప ప్రార్థనా పరులైనప్పుడు, ఇంత గొప్ప దర్శనాలను చూస్తూ ఉన్నప్పుడు, ఇంత గొప్ప ప్రవచనాలు వస్తూ ఉన్నప్పుడు సంతోషమేనండి, వాటి గురించి నేనేమి మాట్లాడటం లేదు. ఇంత గొప్ప అనుభవాలు కలిగినప్పుడు ఈ సామాన్యమైన సంగతులు ఎందుకు తెలియటం లేదు? వీటిని మనం పరిశీలించుకోవలసిన అవసరం ఉన్నది. దేవుని వాక్యం అంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పదానివి, దేవుడు నిన్ను దీవించేస్తున్నాడు, దేవుని కృపలో మనం ఉన్నాము, చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు క్షమించబడ్డాయి, ఏం చేసినా పర్వాలేదు. ఈ మాటలు వినటానికి ఇష్టపడుతున్నావా? అందరూ ఆలోచన చేయాలి. ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా ఈ సంగతులను ఆలోచించాలి. ఇక్కడ వీళ్ళు చెప్పిన మాట, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు కనుక మిమ్మల్ని బాగు చేయటం మా వల్ల కాదు, అది మీ చేతిలోనే ఉంది. మీరేం చేస్తారో మీరే ఆలోచన చేసుకోండి. మేము చెప్పాల్సింది చెప్పాము, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. ఇక మనం ఒకే పద్ధతిలో వాదించుకోవటం వలన ప్రయోజనం లేదు. మీ దారిలో మీరు కానివ్వండి. మిమ్మల్ని మీరు అపాత్రులుగా ఎంచుకుని ఈ విధంగానే కొనసాగుతాము అంటే మీరు అలాగే కొనసాగండి. మేము యూదేతరులైనటువంటి వారి దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించి వారి జీవితాలను ధన్యం చేస్తామని చెప్పి అక్కడి నుంచి కథలు వెళ్ళిపోయారు. దేవుని ప్రజలారా, దేవుడిచ్చిన సూచనలను, దేవుడిచ్చినటువంటి ప్రేమను, దేవుడిచ్చిన హెచ్చరికలను పట్టించుకోకుండాను ఏం చెప్పినా ఇంకొకటి చెప్పి
అదో రకమైనటువంటి సమర్థింపులో భక్తి జీవితాన్ని జీవించటం వలన ఏ విధమైన ప్రయోజనము లేదు. దేవుని వాక్యం తెలుసు అన్నప్పుడు, మేము యూదులము అన్నప్పుడు, మేము ధర్మశాస్త్రమునకు వారసులము అన్నప్పుడు, మేము కొన్ని తరాలుగా దేవుని సేవిస్తున్నాము అన్నప్పుడు తత్సంబంధమైనటువంటి ఆదర్శవంతమైన క్రైస్తవ జీవన విధానము అత్యవసరము. అది తప్పనిసరిగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిందే. అది లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా దాని వలన పెద్ద ప్రయోజనం లేదు. మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచుకున్నారు. ఓ యెరూషలేము వాసులారా, ఈ రోజైనా ఈ సమాధాన సంబంధమైన దేవుని వాక్యాన్ని మీరు వింటే బాగుండు కదా. ఇంతకుముందు ఎన్నోసార్లు నేను వచ్చాను యెరూషలేముకి, ఎన్నో అద్భుతాలను ఇక్కడ జరిగించడం మీరు చూశారు, కానీ ఏనాడు పట్టించుకోలేదు. ఈ రోజైనా ఆలోచిస్తే మంచిది కదా అన్నాడు. అది మీకెంత మేలు చేస్తుందో అని అన్నాడు. కానీ వాళ్ళలో చాలామంది పట్టించుకోలేదు. సత్యవాక్యాన్ని నిరాకరించి అదో రకమైనటువంటి ధోరణిలో జీవిస్తూ దేవునికి దూరమైనటువంటి ప్రజలు ఉన్నారు, దేవునికి దగ్గరైనటువంటి వారు ఉన్నారు. దేవుని ప్రజలారా, దేవుడు ఎన్నిసార్లు మీతో మాట్లాడాడు, ఎన్ని దర్శనాలు, ఎన్ని ప్రవచనాలు ఎన్నిసార్లు చెప్పారు. ఏ సంవత్సరానికి ఒకసారో, 2 సార్లు, 3 సార్లు అదో రకమైనటువంటి మార్పు తెచ్చుకుంటున్నాం. డిసెంబర్ 31న నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నిర్ణయాలు చేస్తున్నాం. కొన్ని రోజులు ఉండటం, ఆ తర్వాత అంతు లేకుండా మర్చిపోవటం, మరలా ఈ జీవన పోరాటంలో కొనసాగటం. ఆలోచించాలి. ఒక రోజుకో, ఓ సందర్భానికో, సంవత్సరంలో చివరి రోజుకో, సంవత్సరంలో మొదటి రోజుకో పరిమితం కాదండి. ఎక్కడో చోట ఓ నిర్ణయం చేయాలిగా. ఎంతకాలం మనం ఇదే పద్ధతిని అనుసరిస్తాం? అంటే ఇల్లు వాకిలుంటేనే మనిషి జీవనాన్ని కొనసాగించడం సాధ్యమా? తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి ఉంటే అది ఆశీర్వాదానికి సూచన. అదొక ఆశీర్వాదం. అది మనకేనా? భూలోకంలో చాలామందికి దేవుడు అనుగ్రహించలేదా? ప్రభువుని విశ్వసించిన వారికి ఉండవలసినటువంటి ఆ నియమబద్ధమైన జీవన విధానం, ఆ ఆధ్యాత్మిక పరిపక్వత, ఆ నిర్మలమైనటువంటి మనస్సు, ఆ నిక్కచ్చిగా జీవించే పద్ధతి, దేవుని కొరకు జీవించే ఆ సున్నితమైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నదే, అది అత్యవసరం. అది లేనప్పుడు ఓ పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. రావటం వెళ్ళటం జరుగుతుంది, వినినట్లుగా ఉండటం జరుగుతుంది. వినిన సంగతులను గ్రహించినప్పుడు, చెప్పిన సంగతులను చెప్పిన వాళ్ళు గ్రహించినప్పుడు ఎవరికి ప్రయోజనం చెప్పండి? నీకెంతో మేలు కలగాలని కోరుకుంటూ దేవుని మాటలను పట్టించుకున్నటువంటి పరిస్థితిని కలిగి ఉండవద్దు అని చెబుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఇది మీలో చాలామందికి తెలుసని నేను మొత్తం చదవటం లేదు, మీరు తర్వాత చదువుకోండి. అంటే బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన మనిషి, ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్న మనుషుల గురించి మీకు తెలుసు కదా. బుర్ర తక్కువ వాళ్ళు ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే తొందరగా పైకి రావాలనే ఉద్దేశంతో, నాకేం తక్కువ, నాకు చాలా జ్ఞానం ఉంది, నా దగ్గర చాలా పరిజ్ఞానం ఉంది అన్నట్లుగా తయారయ్యి జీవితంలో ఆధ్యాత్మిక విలువలు లేకుండా, ఒక మారు మనస్సు అనుభవం లేకుండా, ఓ వినయము విధేయతకు తావు లేకుండా, ఒక విచిత్రమైన అభిమానంతో సేవలు చేయటం, భక్తిని చేయటం ఈ రోజుల్లో మనం చూస్తున్నాంగా. అంటే జీవితం అనే ఇల్లు కట్టుకుంటారన్నమాట. సుందరంగా ఉంటుంది, ఏముంది, అన్నీ బాగున్నప్పుడు పర్వాలేదండి. పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవుగా. మీరు నేను అనుకున్నట్లు అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉండవు కదా. వానలు వస్తాయి, వానలు వచ్చిన వెంటనే వరదలు వస్తాయి, వాటితో పాటు గాలులు వస్తాయి. అంటే ఆధ్యాత్మిక పరిభాషలో మనం మాట్లాడుకుంటే జీవితంలో ఎన్నో ప్రతికూలతలు వస్తాయి, అనుకూలతలు వస్తాయి. ప్రతికూలత జీవితంలో ఒక్కసారి వచ్చినా చాలు, జీవితానికి 100 సార్లు రానక్కర్లా. అనుకూలతలు 100 సార్లు వచ్చి ప్రతికూలత తీవ్రంగా ఒక్కసారి వచ్చినా దాన్ని తట్టుకోవటం కష్టం. వానలు వచ్చాయి, వరదలు వచ్చినాయి, ఇసుక మీద పునాది వేసి కట్టుకున్న మనిషి ఇల్లు కూలిపోయింది అంటే అతని జీవితమే ధ్వంసమైపోయింది, కొట్టుకుని పోయింది. దానివల్ల ప్రయోజనం ఏంటి? కాకపోతే ఇద్దరు పునాది వేసి
కట్టుకునే క్రమంలో చూసిన వాళ్ళందరూ అనుకున్నారు, ఇసుక మీద పునాది వేసి కట్టేవాడు చాలా తెలివి కలిగినాడండి, వాడు చాలా వేగంగా కడుతున్నాడు, చేతిలో బాగా డబ్బులు ఉన్నట్టుండయి, ఈ పిచ్చాడేంటో రాయిని కొడుతున్నాడు, పునాది వేస్తున్నాడు, పునాది దగ్గర 6 నెలలు ఉన్నాడు, ఆ మనిషిని చూడండి 3 నెలల్లో కట్టేశాడు, ఇల్లు ప్రవేశం కూడా జరిగిపోయింది, అద్భుతం, భోజనాలు కూడా పెట్టాడని. విలువైనటువంటి జీవితాలు జీవించేవాళ్ళు, విలువైన భక్తి చేసేవాళ్ళు, విలువైన ప్రార్థనలు చేసేవాళ్ళు, విలువైన ఉపన్యాసాలు చేసేవాళ్ళు, విలువైన సంఘాలు నడిపించేవాళ్ళు ఎప్పుడూ కూడా కొంతమంది దృష్టిలో విచిత్రంగా కనపడతారు. పాల పొంగులాగా వ్యవస్థను నడిపించే హడావిడి ఆర్భాటం చేసేవాళ్ళు చుట్టూ తిరగాలని మన ప్రాణాలు ఆరాటపడతా ఉంటాయి. ఓ స్థిరమైనటువంటి భావనతో దేవుని వాక్యాన్ని కట్టుదిట్టంగా అనుసరించాలి, నా జీవితాన్ని నిర్మించుకోవాలి అనే ఆలోచన కంటే రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక వ్యామోహాల మధ్యలో బ్రతికేస్తున్నారు చాలామంది. ఈరోజు కాకపోతే రేపో, రేపు కాకపోతే ఎల్లుండో, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాత రోజు, ఆ తర్వాత రోజు, ఆ తర్వాత రోజు, ఏదో ఒకరోజు వానలు వరదలు వచ్చినప్పుడు తట్టుకునే ఆధ్యాత్మిక జీవితం మనకున్నదా? దేవుని పైన ఆధారపడి ధైర్యముగా దేవుని సన్నిధిలో నుండి సంరక్షించబడే ఆ పునాది జీవితం మన దగ్గర ఉన్నదా? ఈరోజు ఇక్కడ, రేపు ఇంకొక చోట, ఎల్లుండి ఇంకొక చోట, అనవసరంగా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి విచిత్రంగా వెళ్ళి పర్యటనలు చేస్తూ, ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తూ, ఎక్కడికి వెళితే అక్కడ ఆహా ఓహో అనటం, అక్కడ 4 రోజులు ఉండటం, ఇంకొక చోటకి వెళ్ళటం, అక్కడ ఆహా ఓహో అనటం, ఇది రివాజుగా మారిపోయింది కొంతమంది ఆధ్యాత్మిక బలహీనులకు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలి ఉంటాడు. వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు నిలబడరు. అందుకని దేవుని ప్రజలారా, ఈ రోజైనా దేవుని సంగతులు వినాలి, ఇప్పుడైనా దేవుని సంగతులను ఆలోచించాలి. నేను విననండి, నాకు అక్కర్లేదంటే అది వారి వ్యక్తిగతం, దాని గురించి మనం మాట్లాడేది ఏముంటుందండి? ఇదేమీ బలవంతం కాదు, బలవంతంగా వారి మనస్సును మార్చాలని కాదు, బలవంతంగా మనస్సును మార్చాలని కాదు, అంత అవసరం కూడా లేదు. మతం మార్చటమో లేకపోతే ఇంకా ఏదో మార్చటమో ఇది ప్రధాన అంశం కాదు క్రైస్తవ సంఘానికి. మన మనస్సులో ఉన్నటువంటి లోపాన్ని సవరించుకునే పద్ధతినే బోధిస్తున్నారు. లేదండి సార్ మేము ఇలాగే ఉంటామంటే అది వారి వ్యక్తిగతం, దానిని మనం ఏ విధంగానూ ప్రశ్నించే అవకాశమే లేదు. కానీ జీవితంలో నేను స్థిరపడాలి, నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ నేను దేవుని కొరకు నిలబడాలని భావించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు బండ మీద పునాది వేసి కట్టుకోవలసిందే. దేవుని వాక్యాన్ని ఈ రోజైనా, ఈ క్షణమందైనా విని, అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, అవేమీ తిరిగి రావు. ఇప్పుడైనా నేర్చుకొని, ఇప్పుడైనా గ్రహించి, యేసుక్రీస్తు ప్రేమ వాక్కులలో ఉన్న భావాన్ని గ్రహించి, మన భావాలను సవరించుకొని బాధ్యతగా భక్తి జీవితాన్ని జరిగించిన రోజున మన జీవితాలు ధన్యమవుతాయి. అలాంటి ధన్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే మన ఆలోచనలను సవరించుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. ఈ రోజైనా సమాధాన సంబంధమైన సంగతులు వింటే నీకెంతో మేలు అని ప్రభు చెప్పాడు. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. వినిన వారికి వినిన ఫలితం, వినని వారికి వినని ఫలితం వచ్చింది. ఈ రోజుల్లో కూడా వస్తుంది, రేపు కూడా అదే వస్తుంది. కాస్త నియమబద్ధమైన భక్తి జీవితాలను జీవిస్తూ, పద్ధతిగా ప్రభువుని సేవిస్తూ, చక్కగా ప్రభువులో మనందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.